ఏపీలో బీసీలకు రక్షణ చట్టం తీసుకొనొచ్చి అసెంబ్లీలో బిల్లు పెడుతున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు బీసీ భవన్లో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ చట్టాన్ని దేశమంతా అమలు చేయాలని కోరారు. బీసీలకు ప్రధాని మోదీ హయాంలోనే న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించే వరకు పోరాటం ఆగదన్నారు. దేశంలోనే మొట్టమొదటి చట్టము. దీనివల్ల బీసీలలో ఆత్మగౌరవం పెరుగుతుంది, వాళ్ళకి ధైర్యము, మనోధైర్యము అన్ని రకాలుగా బలం చేకూరేటటువంటి కొత్త చట్టము. ఇది దేశం అంతటా కూడా వర్తింపజేయాలి. ఇది ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణలో కూడా ఇటువంటి చట్టం కావాలని చెప్పి అక్కడ ప్రభుత్వం మీద నేను ఒత్తిడి తీసుకొస్తున్నా. ఈ చట్టం దేశానికి ఆదర్శం. అందుకు చంద్రబాబు గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మోడీ స్వయాన బీసీ కులానికి చెందినవాడు, బీసీ వర్గానికి చెందినవాడు. ఆయన కుల వృత్తులకు చెందిన చాలా మంది ఆయన బీసీ కాదని బోగస్ మాటలు మాట్లాడతారు. ఆయన స్వచ్ఛమైన బీసీ. మోడీ హయాంలోనే బీసీ బిల్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ బిల్లు కోసం 30 ఏళ్ల నుంచి మేమంతా కొట్లాడుతున్నాం. సీన్ కానీ, నాగేశ్వరరావు కానీ, సీన ఇక్కడ. అయితే ఈ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం, బీసీ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టే వరకు వదిలిపెట్టేది లేదని చెప్పి అందుకు ఎన్ని త్యాగాలైనా చేస్తాం, ఎంతవరకైనా తెగించి పోరాడతాం, ఎంత దూరమైనా తెగించి పోరాడతాం.